ఓ కుర్రాడు 6 ఏళ్ల వయసులో నాన్నా తుపాకులు ఎలా పండిస్తారు అని అడిగాడు. ఎందుకు బాబు అంటే మన ఏరియాలో రౌడీల్ని కాల్చేయడానికి అన్నాడట. అతనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ మహంకాళి. ఇతనికి ఆ పేరు ఏ ముహూర్తంలో పెట్టారో గాని ఇతని లెగ్ ఎప్పుడు క్రిమినల్స్ గొంతు మీదే ఉంటుంది. దుష్ట శిక్షనే దూకుడుగా పెట్టుకున్న ఇతని గన్ ఇంతవరకు రిలాక్స్ అయ్యిందే లేదు. క్రిమినల్స్ కి పాఠాలు చెప్పాలి, పరివర్తన తేవాలి లాంటి మాటలంటే ఇతనికి చాలా చిరాకు. ఎందుకంటే రక్తమాంసాలు రుచి మరిగిన పులి అడవిలో ఉన్న మనుషుల్లోకొచ్చినా దానికి కావలసింది అవే కాబట్టి దాన్ని చంపడమే కరెక్ట్ అంటాడు. అందుకే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా డిపార్ట్మెంట్ లో ప్రజల్లో ఓ స్టాంప్ వేయించుకున్నాడు. డబ్బు, మందు, పవర్, సుఖం, భయం వేటికి లొంగకుండా దూసుకెళ్లడం మాత్రమే తెలిసిన పోలీస్ మిసైల్ ఇతను. టైం మూడితే ఎముడొస్తాడు అంటారు. ఆయనకు ఖాళీ లేకపోవడం వల్ల కాబోలు హర్షద్ నాయక్ లాంటి గ్యాంగ్స్టర్స్ ను వేసేయడానికి ఈ మహంకాళిని తిప్పాడు. 100 తోడేళ్లు, ఒక్క వేటగాడు. అబ్ దేఖేంగే షికార్ కా మజా. హలో, నాయక్ ని మాట్లాడుతున్నా సాబ్. ఎన్కౌంటర్ కర్ దియా సాబ్. కొడుకుల్ని కుక్కలు కలిసినట్లు కలిసిస్తున్నావు. రై సాలే, ఎక్కువ మాట్లాడకరా. నెక్స్ట్ నీదేరా వికెట్. ఇప్పుడు ఎక్కడరా దాక్కుని మాట్లాడుతున్నావు? క్యా కరు మహంకాళి సాబ్, నన్ను వాంటెడ్ లిస్ట్ లో పడేసినావు. నీ నుంచి తప్పించుకుని ఊరికి దాక్కోవాల్సిందేగా. రేయ్, అలాగే పరిగెడుతూ ఉండు. ఎక్కడైనా ఆగావనుకో నా కొడక అక్కడే వేసేస్తా. చస్తే నీ గోలితో చావాలని మస్తు ఆశ, కానీ నువ్వు నన్ను పట్టుకోలేవు సాబ్. తెలుసురా, నా డిపార్ట్మెంట్ లో కొన్ని కక్కుర్తి కుక్కలు నీకు హెల్ప్ చేస్తున్నాయి నాకు తెలుసు. చెప్పు, ఎందుకురా ఫోన్ చేశావు? మా పని నువ్వు చేసినావు. హర్షద్ భాయ్ పోరాగాళ్ళు A1 షూటర్స్, వాళ్ళని నువ్వు లేపేసినావు. గుడ్ లక్ చెప్దామని. రేయ్, ముందు నీ లక్కు గురించి ఆలోచించుకోరా. అందులో పెద్ద బొక్క పడింది నా కొడక్క. సవాలా ఈ హైదరాబాద్ సిటీలా గిట్లా మాట్లాడేద్దాం ఇంకొక్కనికే ఉంది. గీన్ చేతిలో హర్షద్ భాయ్ ఖేల్ కథం.